గైస్, వెల్కమ్ టు మాస్టర్ వ్లాగ్స్. ఇప్పుడు నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, క్రికెట్ సిరీస్. ఇప్పుడు ఎలా నేర్చుకోవాలని, ఇప్పుడు బౌలింగ్ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ పార్ట్లో బ్యాటింగ్ గురించి నేర్చుకున్నాం. లెట్స్ స్టార్ట్. నేను ఇప్పుడు వికెట్స్లో పెడతాను, అప్పుడు చూసుకోండి. ఇదిగోండి, వికెట్స్ దగ్గర పెట్టాను. ఇది ఫస్ట్ బాల్. ఇప్పుడు నెక్స్ట్ బాల్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ బాల్, ఇప్పుడు థర్డ్ బాల్, ఈసారి వికెట్ హిట్ చేయలేదు. ఇప్పుడు ఫోర్త్ బాల్. మీకు ఎప్పుడైనా స్పిన్ వచ్చి ఉండాలి లేదా స్పీడ్ వచ్చి ఉండాలి అని అనుకోకుండా రెండు నేర్చుకోండి. నాకైతే రెండు వచ్చు, మా అన్నయ్య నేర్పించారు. మా పెద్దన్నయ్యకి అయితే స్పీడ్ వచ్చు, మా చిన్నన్నయ్యకి అయితే స్పిన్ వచ్చు. నాకు రెండు వచ్చు. సో ఇప్పుడు స్పీడ్ వేద్దాం. చెప్పండి మీరే, నాకు స్పిన్ బెటరా స్పీడ్ బెటరా అని, నా లుక్ బట్టి. సరేనా? కామెంట్. నా పొజిషన్కి వికెట్ అడ్డొస్తున్నాయి, అందుకనే కాస్త ముందు జరుపుతున్నాను. ఇప్పుడు కనిపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ బాల్ వేస్తున్నాం. చూసారు కదా ఎక్కడ తగిలిందో? ఎక్కడ తగిలినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఆఫ్ సైడ్, లెగ్ సైడ్, మిడిల్ స్టంప్ చూడండి. సో దిస్ ఇస్ ఫర్ టుడే గైస్. మీకు గ్రిప్ చెప్పడం మర్చిపోయాను, సారీ. స్పిన్ మీరు లెగ్ స్పిన్ మీరు లెగ్ స్పిన్ వేయాలంటే ఇలా పట్టుకోండి. ఈ రింగ్ ఫింగర్ ఇలా ఉండాలి, ఇలా పెట్టి ఇలా పట్టుకోండి. అప్పుడు ఇలా వేస్తే స్పిన్ తిరుగుద్ది, లెగ్ స్పిన్. క్యారమ్ బాల్కి ఇదిగోండి, మీకు బాల్స్ మీకు ఉంటాయి కదా, దానికి ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్కి ఇలా పెట్టుకుని పట్టుకోండి. అప్పుడు ఇది క్యారమ్ తిరుగుద్ది. క్యారమ్ ఇలా తిరిగితే అప్పుడు మీకు లెగ్ స్పిన్లా తిరుగుద్ది, కానీ డ్రిఫ్టర్లా వెళ్ళుద్ది. డ్రిఫ్టర్ ఏమో ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకుని ఇలా వదిలేస్తే డ్రిఫ్టర్ తిరుగుద్ది. ఆఫ్ స్పిన్ అంటే ఇలా వేసేయండి, ఇలా ఇలా. స్పీడ్ బౌలింగ్కి మీకు ఒక సైడ్ రఫ్ ఉండాలి, ఒక సైడ్ స్మూత్ ఉండాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇటు సైడ్ రఫ్ ఉంది, ఇటు సైడ్ స్మూత్ ఉంది అనుకోండి, అవుట్ స్వింగ్ తిరుగుద్ది. అవుట్ స్వింగ్. ఇటు సైడ్ స్మూత్ ఉండి ఇటు సైడ్ స్మూత్ ఉంది, ఇటు సైడ్ రఫ్ ఉంటే ఇన్ స్వింగ్ తిరుగుద్ది. అంతే గైస్. ఈ వీడియో అంటే నెక్స్ట్ పార్ట్లో బ్యాటింగ్ నేర్చుకున్నాం. బ్యాటింగ్కి నేను మీకు ఒక కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ మీరు కొనుక్కుంటే మీకు ఇంప్రూవ్ అవుతుంది క్రికెట్ నాలెడ్జ్, cricket skills. Sorry. This is for today guys. See you tomorrow. Bye.